వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం కుతుబ్ మినార్ ఒక వేదశాల అని మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, ఇది ఆర్ వాయిసో లేకపోతే జర్నలిస్ట్ నవతనో కావాలని చెప్తోంది కాదు. భారత పురావస్తు సర్వే మాజీ ప్రాంతీయ డైరెక్టర్ ధరంవీర్ శర్మ చెప్తున్న మాటలు. ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసం నిర్మించిన ఒక అబ్జర్వేటరీ అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న శబ్దోత్సవ్ 2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుతుబ్ మినార్ను వేదశాల అనడానికి ఆధారాలు, కారణాలు చాలా ఉన్నాయని చెప్పారు. ఒక స్మారక చిహ్నం, ఆలయం లేదా భవనం నిర్మించినప్పుడు ఒక ప్రణాళిక, దానికి ఒక ఉద్దేశం ఉంటుందని చెప్పారు. ఇది వృత్తాకార నిర్మాణం కాబట్టి సహజంగా పునాది కూడా వృత్తాకారంగానే ఉండాలి అన్నారు. కానీ కుతుబ్ మినార్ పునాది దీర్ఘచతురస్రాకారంగా ఉంటుందని తెలిపారు. అంటే మినార్ అంటే వాళ్ళు ఎట్లా కడతారో తెలుసు కదా, డోమ్ లాగా కట్టేటప్పుడు పునాది రౌండ్గా ఉండాలి, కానీ అక్కడ దీర్ఘచతురస్రాకారంగా ఉంది. ఇదేదో అదొక్కటి చూసి చెప్పింది కాదు. అది చూసిన తర్వాత ఈ చారిత్రక కట్టడంపై 2 ఏళ్ళు పరిశోధనలు చేశారు వాళ్ళు. చేసిన తర్వాత నిర్మాణానికి సంబంధించిన అనేక కొత్త విషయాలు వాళ్ళు గుర్తించినట్టుగా కూడా చెప్పారు. అవి డాక్యుమెంట్ రూపంలో లేవని, భవన నిర్మాణం వెనుక కూడా శాస్త్రీయత దాగి ఉందని అన్నారు. సంవత్సరంలో లాంగెస్ట్ డే జూన్ 21న సూర్యుడు దక్షిణాయంలోకి వచ్చాడని, కుతుబ్ మినార్ నీడ అరగంట పాటు నేలపై పడలేదని ఆయన అన్నారు. ఇవన్నీ ఈ కుతుబ్ మినార్ ఒక వేదశాల అని చెప్పడానికి రుజువులని పేర్కొన్నారు. జూన్ 21 లాంగెస్ట్ డే. ఆ రోజు దక్షిణాయనంలోకి సూర్యుడు వచ్చినప్పుడు కుతుబ్ మినార్ నీడ అరగంట సేపు నేల మీదే రాలేదట. అంటే మన వేద గొప్పతనం. నేను అదే చెప్తున్నాను. ఏదో 4 గోడలు గుర్చేసి ఓ డోములు లేపి ఇది ఒక మసీదు, ఇది ఒక సమాధి, ఇది మా చారిత్రక కట్టడం అంటే కుదరదు. దాని విలువ ఏంటి, దాని గొప్పతనం ఏంటి అనేది దానికి అది నిరూపించుకుంటుంది. అయోధ్యలో రాముల వారి ఏమంటారు, అయోధ్య రామ మందిరమైనా అంటే రాముల వారు పుట్టారు అనే స్థలమైనా, కాశీ అయినా, మధురైనా, ఈరోజు కుతుబ్ మినార్ అయినా, ఏ మసీదు లేకపోతే ఒక కట్టడానికి సంబంధించి అరగంట సేపు నేల మీద నీడ పడకుండా ఉంటుంది. ఇవన్నీ ఒక వేదశాల అని చెప్పడానికి రుజువులు అని ఆయన చెప్పారు. భారత్పై దాడులకు పాల్పడిన విదేశీ పాలకులు దీనిని నాశనం చేశారన్నారు. ఇలాంటి విదేశీ పాలకులు భారతదేశాన్ని ఉద్ధరించారని మన చరిత్ర పుస్తకాల్లో రాశారు. కానీ మన సంస్కృతిని, మన ఆచార వ్యవహారాల్ని, మన గుర్తుల మీద దాడి చేసి సర్వనాశనం చేసి ఆ గుర్తుల మీద వాళ్ళ గుర్తులను ఏర్పరచుకొని ఆక్రమించేశారు. ఇక ఎప్పుడైతే నాశనం చేశారో దానికి అనుగుణంగా దీన్ని కుతుబ్ మినార్గా మార్చుకున్నారని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం కుతుబ్ మినార్ వాస్తవానికి వేదశాల అని పురావస్తు సర్వే మాజీ ప్రాంతీయ డైరెక్టర్ ధరంవీర్ శర్మ చెప్పడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. దీని గురించి ఖచ్చితంగా కూడా మళ్ళీ సర్వే జరగాలి, దానికి సంబంధించిన స్మారక చిహ్నం, అలాగే దీనికి సంబంధించిన అనేక కారణాలను ఆయన చెప్తున్న నేపథ్యంలో ఇక దీన్ని కూడా ఒక వేదశాల అని నిరూపించుకునే విధంగా ఇక్కడ పురావస్తు సర్వే జరగాలి అని కూడా జనాలంతా కోరుకుంటున్నారు. సో కుతుబ్ మినార్ ఒక కట్టడం కాదు, వేదశాల అని సర్వేకి సంబంధించిన మాజీ ఆఫీసర్ అయితే చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలా మన ఆలయాలకు సంబంధించి, మన చారిత్రక కట్టడాలకు సంబంధించి కూల్చి డోములేసేసి ఇవి మావి అని మాట్లాడుతున్న వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? అసలు వాస్తవాలను మనకు తెలిసే విధంగా చరిత్ర పుస్తకాల్లో రాయని ఆనాటి ప్రభుత్వాలను ఎలా విమర్శించాలి అనేది మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.